చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్థానిక శనివారపేట దొండపాడులోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ, పుట్టుకతో వచ్చిన చిన్న చిన్న లోపాలకు కృంగిపోకుండా పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలని, సంకల్పం దృఢమైనప్పుడు లక్ష్యం చాలా చిన్నదవుతుందని, కావున విద్యార్థులు చదువుపై దృష్టి ఉంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలను ఇస్తుందని, వాటిని పొందడంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని ఆయన సూచించారు. 15-100కు ఫోన్ ద్వారా గానీ, అన్ని కోర్టుల పరిధిలోని న్యాయ సేవాధికార సంస్థలను గానీ సంప్రదించి తగు న్యాయ సహాయం పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్ ఏడీ బి రమణకుమార్, ప్రవర్తన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి మాట్లాడే పరిస్థితి ఇచ్చాడని చెప్పి వెనక్కి డీలా పడుకోకూడదు, ఆత్మస్థైర్యం కావాలి. అర్థమైందా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అజిత్ జోగి అని చెప్పి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి 2004లో కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయితే నడుము దగ్గర నుంచి వేస్ట్ దగ్గర నుంచి కింద భాగం మొత్తం కూడా కదలలేని పరిస్థితి, ప్యారలైజ్ అయిపోయింది. అయితే ఆయన దాన్ని కుంగిపోలా, ఇక్కడి నుంచి నడుము భాగం నుంచి ప్యారలైజ్ అయింది దానికని కుంగిపోకుండా ఏం చేశాడంటే అదే స్పిరిట్తో రాష్ట్రాన్ని ప్యారలైజ్ అవనివ్వాల, సీఎంగా ఉండి రాష్ట్రాన్ని ప్యారలైజ్ అవనివ్వకుండా అదే ఉద్దేశంతో పొలిటికల్ లీడర్గా ముందుకు కొనసాగించాడు, పరిపాలన చేశాడు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక సింగర్ ఉన్నారు, జైన్ అని సింగర్ ఉన్నారు. ఆయన 2 కళ్ళు కనపడవు, బాండ్ బ్లైండ్, పుట్టుకతోనే కళ్ళు కనపడవు. బట్ హీ హ్యాస్ ఎ ప్యాషన్ ఆఫ్ మ్యూజిషియన్, చక్కగా రైటర్, రాస్తాడు కూడా, పాటలు రాస్తాడు. మన ఇండియన్ సినిమాలో చాలా పాటలు రాశాడు, సినిమాకి లిరిక్స్ రాసేవాడు, పాటల లిరిక్స్ రాసేవాడు. చక్కగా అతనికి అవార్డ్స్ వచ్చినాయి. జైన్ అది మీరు టాప్ 10, మన ఇండియాలో టాప్ 10 డిజేబిలిటీ పీపుల్ కనుక మీరు చెక్ చేస్తుంటే కనుక చాలా సర్ప్రైజ్ అవుతారు. అతను అట్లాగే చాలా ప్రైజెస్ వచ్చినాయి. ఇకపోతే మీకు ఉండిపోలా కంటిన్యూ చేశారు. ఎట్లా కంటిన్యూ చేశారు? ఆత్మశైర్యం తెచ్చుకొని కంటిన్యూ చేశారు. సో మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి? మనకు కూడా ఆత్మశైర్యం రావాలి. మీరు సెంటర్లో ఉంటే బాగుంటుంది. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 రైట్. చక్కగా తెలుగులో ముద్రించారు. ఎంతమంది చదివారు? అది ఎంతమంది చదివారు? అసలు అవగాహన ఉందా పలానా యాక్ట్ అని చెప్పి మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డిస్కషన్ చేస్తే ఓకే తెలుసు అన్నారు చాలా మంది. పుస్తకాలు ముద్రించి మాకు కూడా ఇచ్చారు ఈ ప్రిన్సిపల్ గారు. ఇప్పుడు మీకు ఇంకో చట్టం, ఇవాళ మనకి థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం యాంప్లిఫైయింగ్ లీడర్షిప్. మీలోంచి కూడా ఎవరు రావాలి? లీడర్స్ ఏమంటారు తెలుగులో? నాయకులు రావాలా. సో అక్కడ ఒక నాయకురాలు కనబడుతుంది, ఇందాక చేతులు ఇచ్చింది కదా.
ఐఎస్పీపీడీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ వీక్ ఉత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ దుగ్గిరాల పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ విభాగం నవంబర్ 19 నుండి 2025 నవంబర్ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలను ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి డాక్టర్ అరుణ్ కుమార్ మరియు పీడియాట్రిక్స్ విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 450 మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నుండి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పిల్లలకు మౌఖిక శుభ్రత విధానాలు, దంతాల బ్రషింగ్, చేతుల పరిశుభ్రత, ప్రాథమిక దంతాలు మరియు సామాన్య ఆరోగ్యం గురించి ఆరోగ్య విద్యను వివిధ విజువల్ మరియు ఆడియో సహాయకులతో అందించారు. పిల్లలను ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే ఉద్దేశంతో క్విజ్ పోటీలు, క్రాస్ మ్యాచింగ్, వర్డ్ ఫైండింగ్, మెమరైజింగ్ గేమ్స్, మంచి ఆహారం మరియు చెడు ఆహారాన్ని గుర్తించడం వంటి పోటీలు నిర్వహించారు. పిల్లలలో ప్రతిభను బయటపెట్టే విధంగా డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించబడ్డాయి. పిల్లల్లో మౌలిక ఆరోగ్యంపై ఆసక్తిని పెంచే ఉద్దేశంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ద్వారా ఒక ఆలోచన ప్రేరణాత్మక రోల్ ప్లే ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమంలో హైలైట్గా పిల్లల ఫ్యాషన్ వాక్ జరిగింది. జాతీయ పీడియాట్రిక్ డెంటిస్ట్ డే సందర్భంగా చిల్డ్రన్స్ వీక్ విజయవంతంగా పూర్తి చేయడం పట్ల సెక్రటరీ మరియు కార్పొరేట్ మోస్ట్ రెవరెండ్ ఫాదర్ మోజెస్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్లీవరాజు సిబ్బంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అభినందించారు. Smiles from our children. The things we did are awareness. The pamphlet distribution was also done. This is a small mic talk with the pediatrician. How we celebrate this National Periodontist Day. So as a part of the public, to foster innovation and collaborations, competitions were held for both postgraduates and undergraduates from our college, and let me explain them in detail with furthermore in the next slides. Various activities, and I'll be explaining them in the further slides. So what's the scope and what's the vision we have before starting this Periodontist Week? That is first thing, what everyone thought of in our department was creating awareness among the general public and parents who don't know anything about how the early childhood starts or what are the good food they take and bad food they take. So did we achieve all this or not? So in commemorating the first day, activities will be played in a small video. What are the activities we conducted? The first one is we created awareness among different activities and what are the different early childhood caries or how dental caries should be prevented in the childhood. And the basic thing have to brush their teeth and also have to wash their hands. And oral screening was also done. And this is the picture which depicts our rally. And the last one is the small token of appreciation. The second school we visited is the Jwalakareshwara school. The activities will be the same, like awareness, calcium techniques, interactive games, and small token of appreciations. Our teachers are explaining to them how the evolution, which was not mainly said to the. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.
క్యాండిల్స్ వెలిగించి కేకులు కట్ చేసి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నారని, అంతేకాకుండా ఎంతో మంది విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని, మతాలకు వ్యతిరేకంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారతదేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉందని, ప్రతి మతాన్ని గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో మతాలకు సంబంధించి ఎటువంటి దృశ్య ప్రచారాలు చేయరాదని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారని ఎమ్మెల్యే అన్నారు. ఆనందిస్తున్నాము. ఎమ్మెల్యేగా ప్రభా మరి సుఖసాలు అడుగుపెట్టండి. బట్టి ఆయా ఎమ్మెల్యే గారి విజయ పేరు ముగించి ఆనందంగా సంతోషంగా యేసుక్రీస్తు వారికి ఇస్తున్నాం. దేవుడు నిన్ను దీవిస్తాడు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడతామండి. Close your eyes. Sometimes I have fallen. కొన్నిసార్లు నేను పడిపోయిన ఆయన. Sometimes I lied. కొన్నిసార్లు నేను అబద్ధం ఆడాను తండ్రి. Sometimes I have bad thoughts. కొన్నిసార్లు నేను చెడ్డ తలంపులతో నిండి ఉన్నాను ఆయన. Sometimes I am not correct before you. Bless me, Lord. అందరూ అడగండి. Bless me, Lord. ఆశీర్వదించు తండ్రి. Bless me, Lord. నన్ను ఆశీర్వదించు తండ్రి. Live in me, Lord. నాలో నివసించుము నాయన. I have some diseases, Lord. ప్రభువా నాలో కొన్ని అనారోగ్యములు ఉన్నాయి తండ్రి. కళ్ళు మూసి ప్రారంభించినట్లయితే ఇది నా అద్భుతమైన వర్తమాన బింబం. వెరీ వెరీ క్రిస్మస్. అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి I am giving my best Christmas presents. నాకున్నటువంటి శ్రేష్టమైన బహుమానములన్నిటిలో నా జీవితాన్ని అప్పగించుకుంటా. I am giving my heart as a Christmas present. నా యొక్క హృదయాన్ని నీకు క్రిస్మస్ బహుమానం ఇస్తున్నాను. Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపము నాయన. Fill me with your blessing. నీ యొక్క ఆశీర్వాదంతో నింపము నాయన. Fill me with your presence. నీ యొక్క సన్నిధితో నన్ను నింపము. లేదా ఆటంకం కల్పించాలని ఎవరు ప్రయత్నించినా ఆడికి అది చివరి రోజు. అందులో సమస్య లేదు. బహిరంగంగా నిష్పక్షపాతంగా ఉంటాం. ఎవరిని మతపరమైన అంశాల్లో ఎవరు ఏలు పెట్టినా తాలు పెట్టినా అది ఆడికి చివరి రోజు. ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన సందేశం. దాన్ని నేను కూడా చాలా స్పష్టంగా అమలుపరుచుతాం. కాబట్టి స్వేచ్ఛగా ఒకరి విషయాల్లో ఒకరు తలదోచకుండా స్వేచ్ఛగా ఒకరికి సంబంధించిన ఆచారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ సంప్రదాయాల్లో కానీ స్వేచ్ఛగా జరిగే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేనే ముందుండి నడిపిస్తానని అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ నెలంతా మనము ఒక సంబరాల్లో జరుపుకుంటాం. ఎందుకంటే ఏదైతే మనకి పాపాన్ని పాప పరిరక్షణని రక్షణ కల్పించి ఒక భాగ్యాన్ని మనకి పరలోక భాగ్యాన్ని మనకి కలిగించడానికి తొలి అడుగు తొలి మెట్టు ఈ యొక్క ఆయన పుట్టుక ద్వారా జరిగింది. కాబట్టి మనకి పాపం నుంచి రక్షణ దొరికింది. కాబట్టి దాన్ని సంబరాలుగా జరుపుకుంటున్న క్రమంలో మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కోసం కూడా ప్రార్థన చేయండి. మేము అనునిత్యం కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కొరకు, అభాగ్యుల కోసం, ఎవరైతే అవసరతల్లో ఉన్న వారి కోసం నిరంతరం సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలపై, విద్యార్థులపై లైంగిక దాడులను, అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అవేర్నెస్ ప్రోగ్రాంకి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా మంగళవారం సిఆర్ఆర్ ఫార్మసీ కాలేజ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై అత్యాచారాలను అరికట్టాలని, మద్యం, డ్రగ్స్ అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని చెప్పారు. సమాజంలో స్త్రీల దుస్తుల పట్ల అవగాహన కల్పించడం కంటే వీరి పట్ల పురుషులు వ్యవహరించాల్సిన తీరుపైన అవగాహన కల్పించాలని చెప్పారు. అశ్లీల సాహిత్యం వెబ్సైట్లు అరికట్టడం అవసరమని అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అటువంటి వాటికి పాల్పడకుండా చూడాలని అన్నారు. మహిళా ఎస్ఐ కాంతిప్రియ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా కుటుంబంలో మగపిల్లలకు తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కళాశాలలో విద్యాలయాల వద్ద విద్యార్థులపై వేధింపులు అరికట్టడానికి అభయ బ్లూ కార్ప్ 112 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం రాజా రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నరేంద్రబాబు, ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ అండ్ రిట్రెసల్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కెహెచ్ మౌనిక, డాక్టర్ పి ఉషారాణి, ఈ జాజిలి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి హైమావతి, శ్యామలారాణి, ఐద్వా నాయకులు శారద, ఎం అరుణ, కస్తూరి, డి ఫార్మసీ, ఈ ఫార్మసీ, బి ఫార్మసీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారికి ఎలాగో ఆగస్టు వెళ్ళే టైంలో నలుగురేసి ట్రిపుల్ రైడింగ్ నేరమేనా, సెల్ ఫోన్ డ్రైవింగ్ నేరమేనా, యాక్సిడెంట్ కౌన్సిలింగ్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే జోక్గా చెప్పట్లేదు. ట్రిపుల్ రైడింగ్లో పోలి ఓకే, మిడిల్ టైంలో వెళ్తున్నారు. మిడిల్ టైంలో మీరు వెళ్తున్నారు, మీలా ఉండాలి. మగ పిల్లలు చాలా డిసిప్లిన్ లేకుండా మ్యారేజ్కి బిఫోరే ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ అవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అవి తీసుకున్న దగ్గర నుంచి మీకు నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతున్నాము, బ్లాక్ మెయిల్, ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది నేను ఆడపిల్లల్ని నా దగ్గరకు వచ్చే కేసెస్లో ప్రతి ఒక్క పాపం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. చదువుకోవడానికి పంపిస్తున్న పిల్లలు బయటకు వచ్చే టైంకి కాలేజెస్ ఎక్కొట్టి బయటికి వెళ్ళి లాడ్జెస్ స్పెండ్ చేస్తున్నారు. ఓపెన్ ఏరియాస్లోకి వెళ్తున్నారు. ఏం పని? మేము ఈవినింగ్ వెళ్ళే టైంకి మాకు పోలీస్ ఉద్యోగం అనేది 24 hours మేము కంటిన్యూస్గా మేము ఆర్టీటీలో ఉన్నట్టే. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా సరే పోలీస్ మేము ఇమీడియట్గా అటెండ్ అవుతాం. అంటే నేను అటెండ్ అవ్వచ్చు, ఎవరి ప్రిన్సిపల్స్లో ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా మనం అటెండ్ అవుతాం. ప్రతి చోట కూడా ఆడపిల్లలందరూ కూడా ఎవరన్నా జెంట్స్తో కనపడితే ఎవరన్నా అడిగితే క్యాజువల్గా మనీ అండి మాట్లాడకూడదా? అర్ధరాత్రి పూట పని చేసుకోవడానికి వచ్చినటువంటి మహిళని భర్త ఎదురుగానే అత్యాచారం జరిగినటువంటి ఘటనలు చూసాం. ఇలాంటి ఘటనల మీద పోలీసు తక్షణం రియాక్ట్ అయి నిందితుల్ని అరెస్ట్ చేయాలా అనేటటువంటిది మేము చెప్తూనే అదే సమయంలో వీటిని ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము అప్పటికప్పుడు ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మేమేదో చేస్తామని చెప్పేసి చెప్పడం కాదు, వీటి సమూల నిర్మూలనకు ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఆలోచించాలి. ఈరోజు ఆర్థిక దోపిడీ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు నుంచి ఉన్నటువంటి అసమానత, అంటే స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేటటువంటి ఒక అసమానత భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలను ఉపయోగించుకొని ఆడపిల్లలు చాకరీ చేసిన తక్కువ వేతనాలు ఇస్తూ వాళ్ళ సెక్స్ని కూడా వ్యాపారం కింద మార్చేసి పోర్న్ వీడియోస్, అశ్లీలమైనటువంటి సినిమాలు, అశ్లీల సంస్కృతి, తాగుడు, అలాగే గంజాయి ఇలాంటివన్నీ కూడా ఈ అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వం ఒకవైపున చేయాల్సిన చట్టపరమైన చర్యలు చేస్తూ ఉంటే రెండో వైపు ప్రజల్లో కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఈరోజు ఈ కాలేజీలో ఈ మీటింగ్ జరగడం జరిగింది. అమ్మాయిలందరూ కూడా దీని మీద ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. దీనికి తగిన పద్ధతుల్లో ప్రభుత్వం రెస్పాండ్ కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జనగణనలో సమగ్ర కులగణన నిర్వహించాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా యాదవ్ సంఘ భవనంలో బీసీ చైతన్య వేదిక సమావేశం బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న బీసీలు విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో ముందుకు సాగేందుకు చైతన్య వేదిక కృషి చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్ గత ప్రభుత్వం 24% తగ్గించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ లాగా 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ చైతన్య వేదిక కార్యవర్గాన్ని విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా బి హరిప్రసాద్,
ప్రధాన కార్యదర్శిగా ఇళ్ల వరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చెదరబోయిన శ్రీనివాస్, కార్యదర్శిగా కెలారపు శ్రీనివాసరావు, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లిపూడి రాజు, ఏలూరు జిల్లా యువజన అధ్యక్షులుగా బలే గౌరీశంకర్లను నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి త్యాగరాజు పాల్గొన్నారు. వేదిక బీసీ చైతన్య వేదిక, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, సాధిస్తాం బీసీ హక్కులు, సాధిస్తాం బీసీ. 2023 అక్టోబర్ 10న DCMSలో మనం భారీగా కూడా జనగణన సమగ్ర కులగణన జరగాలని దాని అంశం మీద పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కాకు నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, అదేవిధంగా బీజేపీ పాక సత్యనారాయణ గారు, అదే జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఆ రోజు పాల్గొన్నారు. కనుక జనగణన సమగ్ర కులగణన జరిగి తీరాలని ఉద్దేశంతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ కూడా మేము ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. కనుక సోదరులారా మీరంతా గమనించవలసింది ఏంటంటే ఈరోజు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లోనూ కూడా వెనుకబడుతానక గురవుతున్నారు. కనుక బీసీలకు రావాల్సిన రాయితీలకు పొందాలంటే తప్పనిసరిగా జనగణన సమగ్ర కులగణన జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో వాటిలో బీసీలకు 50% రిజర్వేషన్ తప్పనిసరిగా మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు గత ప్రభుత్వంలో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి రాబోయే 2026లో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు తప్పనిసరిగా 42% రిజర్వేషన్ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీల వారు కూడా స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్రంగా వారి యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానీ, వ్యాపారాలు చేయడంలో కానీ, ఉత్పత్తి రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగాల్లో కానీ, అలాగే రైతులుగా అభివృద్ధి చెందడం కానీ అనేక రంగాలుగా స్వతంత్రంగా ఎదగాలి. దీనిలో మంచి కార్యాచరణ చేసి బీసీలు అత్యధికంగా ఉన్నాం కనుక దాని కులగణన ద్వారా బీసీలందరినీ కూడా కులగణన ద్వారా ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు దాన్ని వెలికి తీసి రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో వారిని మరింతగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాకు ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరి ప్రార్థిస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు కాజేసిన వ్యక్తిపై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పెనుమాక రమేష్, పెదపాటి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు తమ పిల్లల సీటు కోసం ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు అనే వ్యక్తిని సంప్రదించారు. అతను తనకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తెలుసునని తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి 25,000 తీసుకున్నాడు. అయితే 4 నెలలు గడిచినా సమాధానం దాటవేస్తూ చివరకు తాము మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు. తమను మోసం చేసి డబ్బులు కాజేసిన కొత్తపల్లి సుబ్బారావుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాది గంటవరగూడెం అండి. నా పేరు రమేష్, పెనుమాక రమేష్. మేము అలా బాబుని హాస్టల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి మేము మా వాళ్ళ ద్వారాగా తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ ద్వారాగా మేము పరిచయం అయ్యాడు ఆయన, కొత్తపల్లి సుబ్బారావు గారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ జరిగిన తర్వాత పలానా చోటకి రమ్మన్నారు, నేను సీట్ ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు.
సరే అని చెప్పేసి మేము వెళ్ళామండి, భీమడోలు వెళ్ళామండి. అక్కడ రమ్మంటే వెళ్ళాము. సరే కదని చెప్పేసి అక్కడ డబ్బులు తీసుకున్నారు. అయితే 20,000 అన్నారండి. 20,000 అయితే 20,000 ఇప్పుడు ఇచ్చేయమన్నారు. ఇవ్వలేము అన్నాము. ఇప్పుడు అయితే మేము ఎక్కడ బయట తేవాలని చెప్పేసి అన్నామండి. సరే మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మేము 10,000 ఇచ్చామండి. 10,000 తీసుకున్న తర్వాత మాకు వాళ్ళు తెలిసి వాళ్ళు తెలిసి ఎంపీలు తెలిసి ఎమ్మెల్యేలు తెలిసి నీకు ఇబ్బంది ఏం లేదు, నీకు సీట్ 10 రోజుల్లో వచ్చేద్ది, నువ్వు కంగారు పడక అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మేము ఆయనకి డబ్బులు ఎత్తడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత ఇంకా టైం అయిపోయి స్కూల్లో పెట్టారండి. స్కూల్లో పెట్టిన తర్వాత మేము ఫోన్ చేస్తాం మొదలెట్టాం ఆయన గారికి. ఫోన్ చేస్తే మీరు వెయిట్ చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. రాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా రాకపోవడం ఏంటంటే స్కూల్ పెట్టేశారు, పిల్లలు ఖాళీగా తిరుగుతున్నారు రోడ్లు అంటాను, ఇక్కడ మాట వింటలేదు అని చెప్పేసి అంటే కంగారు పడకమ్మా మేము చూస్తున్నాను, అదే పని మీద ఉన్నాను నేను అని చెప్పేసి అనేవాడు. సరే కదని చెప్పేసి మేము ఇంకా అలాగే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత 4 నెలలు గడిచిపోయిందండి. 4 నెలలు గడిచిన తర్వాత ఏంటండి పద్ధతి అని అడిగితే వస్తుందమ్మను కంగారు పడకో, ఏంటమ్మా కంగారు పడుతున్నామని చెప్పేసి అన్నాడు మమ్మల్ని. సరే కదని చెప్పేసి మేము ఇంకా అలాగే ఉన్నాం. ఇక మాకు చిరాకు వచ్చిందండి. చిరాకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి జరిగింది. ద్వారకా తిరుమల వచ్చి పోలీస్ కంప్లైంట్ రాసి మేము ఇచ్చామండి. అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇటువంటి వ్యక్తిని కఠినంగా మీరు సేవకి తీసుకుని మాకు అనేది చేయాలండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్
మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం రజకుల చెరువు వద్ద మంగళవారం నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజానాయకులు ఉప్పులూరి వెంకటేశ్వరరావు, గోగినేని శ్రీనివాస్ హాజరై రజకుల చెరువు సమస్యపై మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చెరువు సుమారు 50 సంవత్సరాల నుండి రజకులు వృత్తి చేసుకుంటూ గ్రామ పంచాయతీకి శిస్తు చెల్లిస్తుండగా ఆ చెరువు శ్మశాన భూముల్లో ఉందని ఎవరో దరఖాస్తు చేస్తే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడం సబబు కాదని కట్లయ్య అన్నారు. అనంతరం సమస్యగూడెం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్తో మాట్లాడారు. ఇప్పటికే రజకుల చెరువు మీద ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో ఎంఆర్ఓకి వారు వచ్చినప్పుడు విచారణ చేసి నివేదిక పంపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు అక్రమరావు, ఉప్పులూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు గోగినేని శ్రీనివాస్తో పాటు జిల్లా రజక సంఘ ఉపాధ్యక్షులు ఆవిడ సుబ్రహ్మణ్యం, గ్రామ రజక సంఘ నాయకులు కండ్రిక ఏడుకొండలు, బిక్కవోలు సత్యనారాయణ, కండ్రిగ శ్రీను, ఏ రామకృష్ణ, అత్తిలి రాము, కండ్రిగ బాబ్జీ, కట్టుంగ సత్యబాబులతో పాటుగా ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, బి శ్రీనివాస్, ఆవిడ సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, దేవరపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమిశ్రగూడెం కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారిని వారి కార్యాలయంలో నేను కలపడం జరిగింది. సమిశ్రగూడెం రజకుల చెరువు విషయం పూర్తిగా వారితో మాట్లాడటం జరిగింది.
వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజకులకు ఏ రకమైన సమిశ్రగూడెం అనే గ్రామంలో అనాదిగా 45-50 ఏళ్ళ నుంచి వృత్తి చేసుకుంటున్న రజకుల చెరువు పిల్లలకు ఈ చెరువు దగ్గరికి మేము రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూలకొంటే అంత నడిపేదంతా నువ్వే కదా. ఈరోజు సమస్యగూడెం రజకుల చెరువు సంస్థపై ఎంఆర్ఓ నాయక్ గారిని మేము కలవడం జరిగింది. రజకులు ఆ చెరువు మీద ఎంతకాలం నుంచి వృత్తి చేసుకొని జీవిస్తున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారు అనే విషయాలన్నీ కూడా వారి దృష్టిలో నేను చెప్పడం జరిగింది. అయితే వారు గత 15 ఏళ్ళ నుంచి కూడా నాకు నాయక్ గారు ఏలూరులో తెలుసు. ఈ హ్యాస్ గివెన్ గుడ్ రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే ఇష్యూ ఆనరబుల్ మినిస్టర్ దుర్గేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఇతరులు కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ విషయంలో వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ బిల్డింగ్ వాటి కూడా మీకుంది, మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నా వంతు సహకారం మీకు పూర్తిగా ఉంటుంది, మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. యూ హ్యాస్ గివెన్ ద ప్రామిస్ టు రజక్ హాస్పిటల్. థ్యాంక్ యూ. అంతే కదా. గ్రామ స్థాయిలో కిషోర బాలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెదవేగి ఎంపీడీఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా కిషోర బాలికల వికాసం కార్యక్రమంపై గ్రామస్థాయి కమిటీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి బడి మానేసిన 11 మంది నుండి 15 సంవత్సరాల పిల్లలను గుర్తించి మళ్లీ వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధికి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యాన్ని అందించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత గ్రామ కమిటీలపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణ్ కుమార్, ఈఓపీఆర్డీ షరీఫ్, సిహెచ్ఓ రేజ్మేరీ, అంగన్వాడీ సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో కిషోర్ బాలికా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతోంది. కిషోర్ బాలికా కార్యక్రమం అంటే 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వివిధ కారణాల చేత పాఠశాల లేదంటే కళాశాల విద్య మానేసి డ్రాప్అవుట్స్గా ఉన్నారో అటువంటి వారందరినీ గ్రామ స్థాయిలో ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారిని సమావేశపరిచి వారు అవేర్నెస్ తెచ్చి మరలా చదువుకునేలాగా పాఠశాలలో చేరేలాగా లేదా స్కూల్స్లో చేరేలాగా చూడటం. ఒకవేళ చదువు ఉన్నట్లయితే వారికి గల అవకాశాలు ఏమున్నాయి, ఆ గ్రామంలో వారు పైకి రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఏ ప్రభుత్వ శాఖ నుంచి వారికి ఎటువంటి సహాయం కానీ గైడెన్స్ కానీ లభిస్తుంది అనేది వారికి తెలియపరిచి వారిని అభివృద్ధి దిశలో నడిపించడమే దీని యొక్క ముఖ్య. దీనికి గాను గ్రామ స్థాయిలో విలేజ్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దాంట్లో జిఎంఎస్కే ఉంటారు, అంటే మహిళా పోలీసు అంటున్నాం మనం, వాళ్ళు కన్వీనర్గా ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఉంటారు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉంటారు, అలాగే ఏఎన్ఎం ఉంటారు. ఈ 5 కూడాను వారి గ్రామంలో, సచివాలయం కాదండి, గ్రామంలో ఏ పిల్లలైతే బయట ఉన్నారో అటువంటి వారందరినీ సమీకరించి వారికి మరి నెలకి 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేసి గ్రూపులుగా ఫామ్ చేసిన తర్వాత వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు మండల స్థాయిలోనా లేకపోతే జిల్లా స్థాయిలో అవసరమైనట్లయితే మా దృష్టికి తేవడం, మేము వాటిని మరి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి అభివృద్ధికి లేదంటే వారి యొక్క సంక్షేమానికి ఏ విధంగా పాటుపడగలము అనే దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం కోసము ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని మరి 30 గ్రామాల్లో కూడా 30 కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులకి ఈరోజు మరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా విభిన్న ప్రతిభావంతులు గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓ ఎన్వీఎస్ ప్రసాద్ సూచించారు. మంగళవారం పెదవేగిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ ఏఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ
విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. అనంతరం వారికి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణ్ కుమార్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం దానికి సంబంధించిన విషయంపై ఎంఈఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి నా పేరు ఏవేను ప్రసాద్. ఈ మధ్య MU1గా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ భవితా సెంటర్లో మరి మనకి అన్ని కూడా సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయా? మరి బాగానే ఉన్నాయండి, అన్నీ బాగున్నాయని చెప్పి అనుకుంటున్నా. ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మరి ఆ పిల్లల కోసం మనం చాలా చేయాల్సి ఉంది. మరి వారిని మనం పిల్లల్ని మరి కేవలం వాళ్ళని ఇది చేయకుండా ఎటువంటి అగౌరవాన్ని అవమానాన్ని చేయకుండా మరి వాళ్ళ పట్ల ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళ పట్ల మంచి ప్రేమను చూపించాలి. మరి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్న పిల్లల్ని మరి వాళ్ళని కించపరచకుండా మరి వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. వాళ్ళ పట్ల ప్రేమను మీరు ఎలాగ చూపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం, వాళ్ళని ఏదో జాలిపడటం కాదు. మనం పిల్లల పట్ల మనం జాలిపడకూడదు. జాలి పడితే వాళ్ళు మరింత కుంగిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాలి పడడం కాకుండా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి. అదే మిగిలిన పిల్లల్లాగా మన పిల్లలు లేరు, మనం కలిసి ఇబ్బంది పడుతున్నామను, లేదంటే ఈ పిల్లలు కనుక బాగా ఉన్నట్టయితే ఇంకా బాగా ఇంకా ఉండేదనో ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు. కానీ అది మాత్రం తప్పు అని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక అవసరం కోసం, అంటే ఒక పనిని పురమాయించే మరీ మనని పంపించడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈవెన్ పాడైపోయినటువంటి గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆ పవర్ని కనుక మనం ఉపయోగించుకుని వాళ్ళ వల్ల మనం సమాజానికి ఏం చేయగలం అనేది కనుక గుర్తించగలిగినట్టయితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా, మీరు ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు ఎప్పుడు కూడా ఆత్మన్యూనతకి లోన్ కాకండి. ఇటువంటి పిల్లలు ఉన్నారని చెప్పి మాత్రం బాధపడకండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్పై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దాంతో ఆలయం పరిసరాల్లో డ్రోన్ ఎగరవేయడం ఏంటని భక్తులు మండిపడ్డారు. అంతేకాకుండా డ్రోన్ ఎగరవేస్తుంటే ఆలయ సిబ్బంది ఎందుకు నిలువరించలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. అయితే మొదట అవి పాత వీడియోలని డ్రోన్ ఆలయంపై ఎగరలేదని ఆలయ అధికారులు భక్తులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఆలయ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దానిపై విచారణ చేసి ఆలయ అధికారులు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన యూట్యూబర్ వన్నంరెడ్డి హరినాథ్ అనే వ్యక్తి వాటిని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఆలయ ఏఈఓ పి నటరాజారావు యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా చేయడం వల్ల ఆలయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ తెలిపారు.
మానసిక శారీరక వికలాంగులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైకాలజిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను వివరించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పెన్షన్లు మంజూరు చేస్తుందని 2017 సంవత్సరం నుండి మొత్తం 21 రకాల పెన్షన్లు వారికి మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామాల్లో వీరిని గుర్తించి 21 రకాల పెన్షన్లో వీరి దేనికి అర్హులో దానికి సంబంధించిన పెన్షన్లను వారికి అందే విధంగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ల మాధవి, ప్రత్యూష, కోమలి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది ఇంకా సచివాలయంలో వచ్చి 5-6 సంవత్సరాలు అయినా సరే మనకు ఫోన్ చేస్తున్నారు, సార్ ఈ డిజేబుల్ వచ్చింది ఎలా చేయాలి ఏందని. అప్పుడు మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇలాగా ఎంఐలోనో ఎంఆర్లోనో అంటే మెంటల్ రిటార్డేషన్ కానీ కండిషన్స్ బట్టి మెంటల్ ఇల్నెస్ బట్టి కండిషన్ బట్టి సచివాలయంలో ఎంఆర్ ఎంఐ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈ మెంటల్ మానసిక వ్యాధులకు సంబంధించిన దానిలో ఈ ఎంఆర్ ఎంఐలో మనకి ఆన్లైన్ చేయగానే ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ వచ్చినప్పుడు మనకి తప్పనిసరిగా జీజీహెచ్ ఏలూరులో రూమ్ నెంబర్ 15కి వాళ్ళని తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి కొన్ని పరీక్షలు చేస్తారు. పరీక్షల్లో వాళ్ళు పూర్తి స్థాయి వీళ్ళ అంగవైకల్యాలుగా నిర్ధారించినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ వారికి కేటాయించినటువంటి పెన్షన్స్ మరలా సచివాలయం వచ్చి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర మానసిక రోగులు ఎవరైనా ఉన్నట్టయితే వాటికి మనకి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో సంయుక్తంగా డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో మేము గత 6 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే సైకియాట్రీలో ఎటువంటి డిజేబుల్ ఉన్నా సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో మీ యొక్క పిహెచ్సికి వచ్చి మందులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక యాంగ్జైటీ కంప్లైంట్ కావచ్చు, ఒక స్ట్రెస్ కంప్లైంట్ కావచ్చు, ఒక డిప్రెషన్ కావచ్చు, ఒక సూసైడ్ టెండెన్సీ కావచ్చు, వీటితో వాళ్ళకి నికోటిన్, ఆల్కహాల్, డ్రగ్స్ వీటన్నిటికీ కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. కౌన్సిలింగ్ సెషన్తో పాటుగా మెడికేషన్ కూడా ప్రభుత్వం వారి తరఫున మేము డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం వారు ఈ యొక్క పెదవేగి పిహెచ్సికి వచ్చి పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి ఒక సమస్య వచ్చింది. 15,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్. 15,000 రూపాయల పెన్షన్లో ఈ యొక్క 21 డిసీజ్లో ఇక్కడ ఒకటి చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ అనేటువంటి కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్కి 15,000 ఇస్తారు. అంటే దీని తెలుగులో కండర క్షీణత, అంటే కాళ్ళు చచ్చుబడిపోతే నడవలేరు వాళ్ళకి పెన్షన్. అయితే విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.